విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఏమైంది జగన? ఇదేమి దేశం? ఇదేమి హిందూయిజం? దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఎలాంటి లౌకికవాదం ఇది? 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తా. మాజీ సీఎంనైన నన్నే మతం అడిగితే సామాన్యులు, ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి? నా మతం మానవత్వం అని రాసుకోండి. లడ్డూపై బాబు అనే అబద్ధాలే. దాన్ని డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్. తిరుమలలో కల్తీ నెయ్యి వాడలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. వెంకన్నపై విశ్వాసం లేదని చెప్పిండట జగన్మోహన్ రెడ్డి. తేల్చి చెప్పిన జగన్ అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక. విశ్వాసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలని ఎందుకు అనుకుంటాడు? ఇది పూర్తిగా పచ్చి అబద్ధం అనమాట. విశ్వాసం లేదు నాకు అని చెప్పి ఆయన రాసిండట. విశ్వాసం లేనోడు ఎవరు పోరు. విశ్వాసం ఉంది కాబట్టి దర్శనానికి పోవాలని ఆయన నేను కోరుకున్నా. కానీ అడ్డంకులు సృష్టించడానికి, జనాలను రెచ్చగొట్టడానికి, హిందూ మతాలని రెచ్చగొట్టడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ఇటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారి వెనకుండి ప్రోత్సహించి అక్కడేదో భూమి బద్దలైనట్టు, ఆకాశం మిన్నిరిగి మీద పడ్డట్టు మొత్తం అయిపోయింది. జనాగ్రహం వ్యక్తం చేశారని ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక నిన్న వార్త రాసింది. జనాగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, మొత్తం అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారని మీరు రాస్తారు. రెచ్చగొడుతుంది. ఆడ అడ్డగించింది లేదు, ఎవడు లేడు, మన లేదు. కానీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పోలీసులతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి నోటీసులు ఇప్పించారట. జగన్మోహన్ రెడ్డి వచ్చే కార్యక్రమానికి అధికారికమైన పర్మిషన్ లేదు, మీరు ఆ ప్రోగ్రాంకి వస్తే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంగా ట్రీట్ చేయాల్సి వస్తే కేసులు అయితే అని బెదిరించే కార్యక్రమం నోటీసులు ఇచ్చారట. మళ్ళీ ఏమైంది జగన్ అని ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా వార్త హెడ్డింగ్ ఐటెం పెట్టింది. ఏమైంది ఆంధ్రజ్యోతి, ఏమైంది ఏబిఎన్ రాధాకృష్ణ అని అడగాల ఇవాళ ప్రజలు. ఏమైందని జనాగ్రహము అయిపోయింది, మొత్తం మిన్నిరిగి మీద పడ్డది అని నిన్న రాస్తీవి కదా. జగన్మోహన్ రెడ్డి వస్తే అల్లకొల్లోలం అయిద్దని, మీ రెచ్చగొట్టే వార్తల వల్ల సెక్షన్ 30 అమలు చేస్తామని పోలీసులు చెప్పారు, నోటీసులు ఇచ్చారు. ఏం కావాలా? చేయాల్సిందంతా చేసి ఏమైంది జగన్ అంటే లాజిక్లు మరిచి తికమక మాటలు, దేశాన్ని మతాన్ని తప్పుపడుతున్న జగన్. సెక్యులర్కు తన సొంత భాష్యం. మతం అడుగుతారా అని ఆక్రోశం. ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా అవుతాయి? గుళ్ళకు వెళుతుంటే అడ్డుకున్నది తమరు కాదా? రాజధాని రైతులను ముప్పు తిప్పలు పెట్టలేదా? కల్తీనే అయిపోయినా అదే వక్ర భాష్యం. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికలంటే చులకన అని చెప్పి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. క్వశ్చన్ చేయాల్సింది ఇవాళ ప్రభుత్వాన్ని. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు, ఏమైంది ప్రభుత్వం? ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి దర్శనం చేసుకుంటా అంటే మీరెందుకు సెక్షన్ 30 ఇంపోజ్ చేశారు అని చెప్పి, మీరెందుకు హిందూ మనోభావాలకు సంబంధించిన దాంట్లో ఎక్కువ చేస్తున్నారు, విశ్వాసం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు జనాగ్రహం అని చెప్పి ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పి అడగాల్సింది మీరు ప్రభుత్వాన్ని యాజ్ ఎ జర్నలిస్ట్గా. కానీ మీరు అడగటం కాదు, మీరే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అట అసలు నాకు భక్తి లేదు, నాకు వెంకన్న పైన నమ్మకమే లేదు అన్నాడట. వెంకన్నపై నమ్మకం లేకపోతే ఆయన చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకుండు. ఎస్, డిక్లరేషన్ ఇవ్వాలి, అన్య మతస్థులైతే దాంట్లో డౌటే లేదు. ఆ డిక్లరేషన్ ఒకసారి జీవితంలో ఇచ్చిండంటే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన 2012లోనే డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకున్నా అని వారు చెప్తున్నారు. ఇక మళ్ళీ ఇచ్చే అవసరమే లేదు. ఆ డిక్లరేషన్ కట్టుబడి ఉంటాడు కదా. ప్రతిసారి దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్లు ఇయ్యరు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి, రూల్స్ ఉన్నాయని. ఇక దాన్ని ఏదో పెద్ద అద్భుతం అయినట్టు భూతత్వంలో పెట్టి చూసే కార్యక్రమం ఇటు ఆంధ్రజ్యోతి కానీ కొన్ని మీడియా ఛానల్స్ పత్రికలు చేస్తున్నట్టు. అసలు ఆయన అనన మాటలు కూడా వెంకన్నపై విశ్వాసం లేదని చెప్పిండు నాకు అని చెప్పి